కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి ప్రారంభించారు. అన్ని జిల్లాల్లో డే కేర్ సెంటర్స్ ఈ కార్యక్రమాన్ని మరి ఈరోజు ఇక్కడ మనం ప్రారంభించుకున్నాం. అందరికీ కూడా మరి డే కేర్ సెంటర్లో వయోవృద్ధులు సీనియర్ సిటిజన్స్కి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకొని మరి చిన్న చిన్న స్పోర్ట్స్, క్యారమ్ బోర్డ్స్ కానీ, చెస్ కానీ, ఇంకా బుక్స్ చదువుకోవడము. వెతికాం సార్. ఈ హాల్ ఏర్పాటు చేయడం కోసం గ్రౌండ్ ఫ్లోర్లో మ్యాక్సిమం వెతికి చూసి లాస్ట్కి ఇది మనకి ఎట్లాగో ఎంఓఈ వీళ్ళతో ఉంది కాబట్టి వీరి సమక్షంలో ఉంటే వాళ్ళ విధానంలో ఉంటుంది. ప్లస్ మెడికల్ టీమ్ కూడా మనకి ఎప్పుడు ఎలాగైనా అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో చివరిగా మనం ఇక్కడ ప్రారంభించడం. ఈ యొక్క డే కేర్ సెంటర్ మనకి మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా. సోమవారం అంటే వర్చువల్గా ఇనాగ్రేషన్ కూడా అయింది. అయిన వెంటనే మనం కూడా మన నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే సీనియర్ సిటిజన్కి మనకి ఆల్రెడీ రాంపూర్లో ఒక సీనియర్ సిటిజన్ హోమ్ ఏర్పాటు చేశాం. ఆ హోమ్లో కూడా మనము 50 మెంబర్స్ మెన్, 50 మెంబర్స్ ఉమెన్ కోసం మొత్తము ఏర్పాటు కూడా మన దగ్గర ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు ప్రస్తుతానికి 10 మంది దాకా స్త్రీ పురుషులు కలిసి ఒక 10 మంది దాకా స్త్రీలు వృద్ధులు వచ్చిన్నారు. మన జిల్లా మొత్తంలో కానీ పక్క నుంచి వచ్చాక దారి తప్పిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులు మర్చిపోయి అటువంటి వాళ్ళందరినీ కూడా మనము అక్కడికి ఏకం చేసాము. కౌన్సిలింగ్ ఉంది, దానికి స్టాఫ్ రిక్రూట్మెంట్ అంతా కూడా జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్గా అక్కడ గత మనం 24 స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసాము. అది ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తుంది. అది అందరూ కూడా వాడుకుంటున్నారు. ఇంకా కూడా అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. దాంట్లో భాగంగానే ఎంతో దూరంగా ఉన్నటువంటి, ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళ కుటుంబానికి దూరం ఉండడం ఇష్టపడట్లేదు. వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉండాలి, వాళ్ళకి రిక్రియేషన్ ఉండాలి, కౌన్సిలింగ్ ఉండాలి. వాళ్ళ కోడళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళకి సరైన అవగాహన లేకపోతే వాళ్ళు మనసులోనే కుమిలిపోతూ వాళ్ళలో వాళ్ళు బాధపడుకుంటున్నారు. అట్లా కాదు, వీరికి ఒక క్లబ్ లాగా మనకి సిటీలో అయితే సీనియర్ సిటిజన్ క్లబ్ అంటాము. రంగారెడ్డిలో మెదక్లో కూడా మేము మెదక్లో స్టార్ట్ చేసాము. రిలయన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ క్లబ్ అంటారు. చాలా నెంబర్ 1గా అక్కడ గుర్తించబడ్డది. ఆ కలెక్టర్ గారికి కూడా మనము అక్కడ రెడ్ క్రాస్ తరఫున కలెక్టర్ గారికి కూడా అవార్డుల స్థాయికి రావాలని మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క క్లబ్లో ఏంటంటే పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పగలంతా వాళ్ళు ఎట్లాగూ ఖాళీగా కూర్చొని ఏదో విధమైన ఆలోచనలకు వెళ్ళకుండా మెల్లగా ఇక్కడికి రావడం, కాసేపు ఆట ఈ ఆట లేదా పుస్తకాలు చదువుకోవడం, రిక్రియేషన్, వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ కావాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చెప్పుకోలేని, మాట్లాడలేనివి తనతోటి ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకొని వాళ్ళలోని ఏదైనా ఇన్నర్లు ఏమన్నా ఉంటే కనుక బయటికి తీయడానికి కోసమే ప్రత్యేకించి ఈ యొక్క వీళ్ళందరి సమక్షంలో ఉంటే వారికి హెల్త్ పరంగా ఎటువంటి సడన్ స్ట్రోక్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ అట్లాంటివి రాకుండానే ముందుగా ప్రికాషనరీగా ఇక్కడ ఒక డిస్కషన్స్, కౌన్సిలింగ్ అంటే ట్రీట్మెంట్ బిఫోర్ గెటింగ్ ద అటాక్స్ అట్ ఆల్. ఈ ట్రీట్మెంట్ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు పేరుకొని మందులు వేసుకోవడానికి వాటికి ఉపయోగం ఉంటుంది. ప్రభుత్వం యొక్క ఆలోచనతో ఈ డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయబడింది. ఇప్పుడే మేడం గారు కూడా సలహా ఇచ్చిన తప్పకుండా మేడం మేము ఒక 2 బెడ్స్ చిన్న కట్టన్, ఎందుకంటే మేల్ ఫీమేల్ కూడా ఉంటారు కాబట్టి పెద్దగా హాల్ అది కూడా ఏర్పాటు చేస్తాం మేము త్వరలోనే. వీళ్ళకి కాస్త రిలాక్స్ అవ్వడానికి కూడా ఒక బెడ్ను ప్లస్ మంచాలు, పరుపు ఏర్పాటు చేస్తాం మేడం. అలాగే మా ఉద్దేశం ఏంటంటే ఆల్ సీనియర్ సిటిజన్ ఫోరమ్స్ పిలిపించిన ఉద్దేశము మా యొక్క ఈ యొక్క డే కేర్ సెంటర్కి ఒక కమిటీ ఉంది మేడం. కమిటీ సభ్యులు అందరూ వచ్చారు. మెడికల్ ఆఫీసర్, మెడికల్ టీమ్ అండ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఉన్నారు. అటాచ్డే కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ కానీ ప్రతి ఒక్క ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్ అన్నిటికీ కూడా మాకు ఎల్లప్పుడూ చదువుకోవాలని ఉంటారు. ఇవే కాకుండా కొందరు డాక్టర్స్ నాకు పీడియాట్రిషియన్స్ ఉన్నారు సార్. మా స్టాఫ్ వాళ్ళ పిల్లలు డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా మాకు పర్సనల్గా వచ్చి హెల్ప్ చేస్తుంది. దానికి జిల్లా కలెక్టర్ గారికి, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, క్యాన్సర్ కానీ ఇట్లాంటి డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ప్రతి గురువారం అన్నది అన్ని సెంటర్లలో జరుగుతుంది.
అట్లాగే ఇక్కడ కూడా ఈ డే కేర్ సెంటర్ ఇక్కడ పెట్టడం వల్ల చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనివల్ల అందరూ సేమ్ ఏజ్ వాళ్ళు కొంత వాళ్ళకు మెయిన్గా మెంటల్ హెల్త్ అన్నది, లోన్లీనెస్ అన్నది ఉంటుంది. తర్వాత డిసీజెస్ అన్ని కూడా వాటిని ఒకరికొకరు డిస్కస్ చేసుకోవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవడం. సో ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఉండడం వల్ల వాళ్ళకు కొంత రిలాక్సేషన్ అన్నది ఉంటుంది. సో సరిగ్గా ఇంట్లో వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మనకు గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పుడు ప్రతి గురువారం సెంటర్లలో స్క్రీనింగ్ ఒకటే కాకుండా మన జీజీహెచ్లో ఎన్సిడి క్లినిక్ అని ఉంది. డైలీ అక్కడ స్క్రీనింగ్ చేస్తారు. మనకున్న వివిధ రకాలైనటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా అన్నది స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అందులో 2D ఎకో, ఈసీజీ అండ్ అదర్ సర్వీసెస్ కూడా ఉంటాయి. కార్డియాక్ ప్రాబ్లం కానీ ఇంకా ఏ డిసీజ్ ఉన్నా ఉంటుంది. అట్లాగే మనకు జీజీహెచ్లో 3rd ఫ్లోర్లో ఫిజియోథెరపీ ఉంది. సో ప్రతి డైలీ కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. ఓన్లీ ఎల్డర్లీ వాళ్ళ కోసమే ఫిజియోథెరపీ అనేది మనం ఈ మధ్యనే మనము పెట్టడం జరిగింది. 3rd ఫ్లోర్లో అది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే బోన్ ప్రాబ్లం కానీ, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్, సర్వైకల్ స్పాండిలైటిస్, రకరకాల వ్యాధులు అనేవి ఉంటాయి కాబట్టి ఆ సర్వీసెస్ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. సో అట్లాగే మెంటల్ హెల్త్ దాంట్లో మనకు సైకాట్రిస్ట్ ఉన్నారు, కౌన్సిలింగ్ కూడా చేయబడుతుంది. ఎందుకంటే ఈ ఒంటరితనం అయితేనేమి, వాడి ఏమైనా డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ వివిధ సమస్యలతో ఉన్న వాళ్ళకు కూడా ఏమైనా ఎక్కువగా ఉంటాయి, మెడిటేషన్ కానీ, కౌన్సిలింగ్ కానీ మన అవసరం ఉన్న వాళ్ళు కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్నటువంటి మెంటల్ హెల్త్ కేర్ మన సైకాట్రిస్ట్ గారి సలహాలు కూడా తీసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి శారీరకంగా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇది అన్ని రకాలు తోడ్పడుతుంది. మనకు ఒకరికొకరు కోఆర్డినేషన్ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అట్లా ఇక్కడ ఇది యూపీఎస్సీ అర్సపల్లి కింద వస్తుంది. నేను అక్కడ స్టాఫ్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ వచ్చిన రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ చేసేసి ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ఉంటే డిస్ట్రిబ్యూషన్ అయ్యే విధంగా అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. డిఎంహెచ్ఓ మ్యామ్ తానీర్ గారికి, రెడ్ క్రాస్ అధ్యక్షురాలకి, ఆఫీస్ బేరర్స్కి, సీనియర్ సిటిజన్ ఫోరం మెంబర్స్కి అందరికీ నా యొక్క నమస్కారం. సో నేను ఎక్కువ ఉపన్యాసాలకి పోను, బట్ నేను కొన్ని అంటే మీకు అవసరం పడే విషయాలు చెప్తాను. సో యాక్చువల్లీ ఇది ప్రణామ్ సెంటర్ అనే దాని వెనుక ఉద్దేశం ఏంటంటే, మన భారతదేశం కొన్ని అంటే ఒక 2-3 దశాబ్దాల తర్వాత మనం ఒక సిల్వర్ ఎకానమీగా అయిపోతాము. సిల్వర్ ఎకానమీ అంటే మన వెండి అనే వ్యవస్థ, గ్రే హెయిర్డ్ ఎకానమీ. సో కొన్ని దశాబ్దాల తర్వాత ఈ దేశాన్ని, ప్రపంచాన్ని ఇప్పుడు మనం వికసితున్న, అభివృద్ధి చెందిన దేశాలు ఆల్రెడీ చూస్తూ ఉన్నాము. అక్కడ ఆల్రెడీ పెద్ద వయసు వాళ్ళు, వయోవృద్ధు వాళ్ళే అక్కడ ఉన్న అర్థవ్యవస్థని నడుపుతూ ఉన్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వయోవృద్ధాలు వాళ్ళు బాగుండాలి, వారి ఆరోగ్యంగా ఉండాలి అని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి రాని ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఫస్ట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా అని దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో అంటే మనం నామకి వాస్తే ఇది సెంటర్ నడపడం అది ఒక విషయం, కానీ నిజంగా మన పేరెంట్స్తో ఇంట్లో వాళ్ళు ఎలా ఉండాలి. ఇప్పుడు ఇట్లా మేము 3 మహిళలు ఉన్నాం. సో మాకు అత్తగారు ఉంటారు, అమ్మగారు ఉంటారు. వాళ్ళని వదిలేసి పనికి వెళ్ళడం అంటే మనసులో ఒక ఇచ్చి ఉంటుంది, ఒక బాధ ఎప్పుడూ ఉంటుంది. సో దాన్ని పరిష్కారం చేయడానికి వర్కింగ్ కపుల్స్ కావచ్చు, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటాయి కావచ్చు, వాళ్ళు మార్నింగ్ 9-9:30 ఇక్కడ వాళ్ళకి సంబంధించిన గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వారిని డ్రాప్ చేసుకొని మళ్ళీ ఆఫీస్ అయిపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత 5-5:30కి తిరిగి తీసుకుపోతారు కావచ్చు. ఈ 9:30-5:30 కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే అదే సమయానికి రావాలి అనేది స్కూల్ లాగా, ఆఫీస్ లాగా కాదు. ఫ్లెక్సిబుల్గా ఎప్పుడైనా అవసరం బట్టి వాళ్ళు వచ్చి రావచ్చు. దీంట్లో డిడబ్ల్యూ మేడంతో నా రిక్వెస్ట్ ఏంటంటే, మేడం ఒకటి నేను మేము డిస్కస్ చేశాము, లిఫ్ట్ ప్రొవిజన్ తప్పకుండా ఉండాలి. రెండోది ఆల్రెడీ మీరు చెప్పి ఉన్నారు, బెడ్స్ ఒక 2-3 పడకలు పెడితే బాగుంటుంది. డిఎంహెచ్ఓ మేడంతో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకి జెరియాట్రిక్ కేర్ విషయంలో ఏదైతే డాక్టర్ వెంకటేష్ యూ వుడ్ బి గివింగ్ నార్మల్ ఓటీసీ or generic scheduled drugs, but don't give any scheduled H1 drugs or which are not prescribed, because వాళ్ళకి కొన్ని comorbidities ఉండవచ్చు. Some of them would also be immunocompromised. సో దయచేసి వారికి ఏదైనా మందు ఇచ్చే ముందు వారు ఏదైనా ప్రిస్క్రిప్షన్ ఉంటే అదైనా తీసుకోండి, లేదా వారితో వచ్చిన పిల్లలైనా they must next time come. Do not administer anything without seeing their medical history. అది నా ఒకటే రిక్వెస్ట్. మేడం నెక్స్ట్ మీతో రిక్వెస్ట్ ఏంటంటే, మన జెరియాట్రిక్ కేర్లో 2
మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు అంటే నేను నా ఇంట్లో చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ ఇస్ బోన్ స్ట్రెంగ్త్, అంటే మన ఆస్టియోపొరోసిస్ కావచ్చు, బాడీలో ఉన్న కాల్షియం డిప్లీషన్ కావచ్చు. సో దాని మీద మేడం మీరు ఒక ప్రత్యేక సెషన్ అయినా లైఫ్ స్టైల్ డిజీజెస్ మీద, బ్లడ్ ఎట్లాగో రెడ్ క్రాస్ ఈస్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్, నేను వారికి కూడా అభినందనిస్తూ ఉన్నాను. సో మళ్ళీ హిమాటోలాజీ తరఫున అయినా లైఫ్ స్టైల్ డిజీజెస్ అయినా బిగ్గెస్ట్ మెడిసిన్ ఇస్ ద ఫుడ్. మీరు ఏదైతే తింటారో అదే బెస్ట్ మందు. సో దాన్ని కాకుండా మేము మీకు ఎజిథ్రోమైసిన్ ఇచ్చిన, ఎమాక్సిలిన్ ఇచ్చిన, ఇన్సులిన్ 500 ఇచ్చిన ఒక రోజులో అది పనికి రాదు. మీరు బాగుండాలి, మీరు సరిగా ఫుడ్ తింటా ఉండాలి, అదే మీకు మోస్ట్ ఇంపార్టెంట్. డిడబ్ల్యూ మేడంకి ఒక లాస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైతే ఫుడ్ చేస్తారో అందులో కూడా కొంతమందికి కొన్ని మనకి 21 ఎలర్జెన్స్ ఉంటాయి. సో ఆ 21 ఎలర్జెన్స్లో ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఉందా లేదా, బహుశా ఇట్ ఈస్ వెరీ రేర్ ఫినామినల్, బట్ ఉంటే ఒకసారి డాక్టర్స్తో కన్సల్ట్ చేసిన తర్వాతనే ఇవ్వాలి. మళ్ళీ మనం ఇచ్చే చిరుధాన్యం కావచ్చు, వీఆర్ గివింగ్ కోర్స్ ఫుడ్ మేడం. సో మన వంట మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని సరిగా కుక్ చేసిన తర్వాతనే ఇవ్వాలి. అండ్ నేను మళ్ళీ మీ అందరితో స్పెషలీ సీనియర్ సిటిజన్ ఫోరమ్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్తో నేను కోరేది ఏంటంటే ఇది ఒక నామకే వాస్తే సెంటర్ కాదు. వి ఆల్ హ్యావ్ పేరెంట్స్. ఇప్పుడు మీ అందరికీ పివి నరసింహారావు గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. సో పివి నరసింహారావు he was an octogenarian when he became the Prime Minister, Manthani constituency, if I remember correctly. At 89 వయసులో he learned computers, sir. At the age of 89 he learned computers. ఎందుకంటే కంప్యూటర్స్ అప్పుడే వచ్చాయి ఆయన 89 ఉన్నప్పుడు. At the age of 71 he learned Spanish. He was one of the few leaders which was sent to UN to speak in Spanish. So ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాము? ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. ఓకే, సో మేము 70 అయ్యాము, మేము 60 అయ్యాము, మేము ఏమీ చేయలేమని మీరే చెప్తా ఉంటే వేరే వాళ్ళు ఏమీ చేయలేము. ఓకే, బట్ ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్. మీరు ఇంకా బాగుండాలి, మీ పిల్లల్ని, మీ మనవరాల్ని మీరు చూసుకోవాలి. అండ్ డిడబ్ల్యూ మేడం, మేము డిఎంహెచ్ఓ మేడం, మేము తప్పకుండా విపి నెట్వర్క్ రెడ్ క్రాస్ సొసైటీ దీని యొక్క ఆదర్శంగా నిలబడేలాగా సెక్టర్ని తయారు చేస్తాము. యాజ్ అ డాటర్గా నేను చెప్తా ఉన్నాను, నాట్ యాజ్ రసూల్జీ మేడంకి అండ్ ఆల్ ఆఫీసర్స్కి థ్యాంక్ యూ. రిటైర్డ్ అయిన సీనియర్ సిటిజన్స్ ఎక్కడైనా నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళకు టైం పాస్ కాకుంటే బోర్ అయిపోతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మన విద్యార్థులకు ఎడ్యుకేషన్ లో అధికారులుగా వచ్చిన వాళ్ళకు ఉన్న పేరెంట్స్ తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి. ఎటువంటి ఇబ్బందులు చేసినా మీ సాలరీస్ నుండి 15% కట్టేయమని చెప్తున్నాం. అంటే వాళ్ళందరూ మనని కలి కష్టపడి చదివించి పనులు చేసి అందరూ వాళ్ళు కూడా అదే ఏజ్కొస్తాం, మనం కట్టలే అన్నాం, అదే ఏజ్కొస్తాము. ఒకరికొకరు ప్రేమగా చూసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం అందరం పెద్ద మనుషులు కానీ ఒకసారి ఒక 2-3 hours ఏదో మనం అందరం కలిసి టైం పాస్ చేసుకుంటే ఏ విధంగా ఉంటే బాగుంటుందని ఆలోచన వెనకే మరి సీఎం గారు ఈ క్యారమ్ బోర్డు, చెస్ ఇవన్నీ ఇచ్చుకు ఆయన గ్రేటే. అంతేనా? ఆలోచనలు క్యారమ్ ఇచ్చు గేట్ కాదు, విధానాలు. అంతేనా? అది విధానం. కాబట్టి కలెక్టర్ గారు చెప్పారు అందులోని ఎస్ వాడు అందరున్నా ఒన్నో అన్నా ప్రేమ ఉంటుంది. పిల్లల పైన చూస్తూ ఉంటాం. వాళ్ళు కూడా మీరు కూడా మేమేమి అనుకునే వదులం, జస్ట్ ప్రేమతో ఉంటే చాలు. ఉండే రోజు సంతోషంగా ఉంటాం, ఎంత బాగుంటుందని. అదేవిధంగా కలెక్టర్ గారు పొటెన్స్ గురించి చెప్తారు. ఎవరో ఏదో తినే అవసరం లేదు, మనం తినేదంటున్నాయి. ఈ డాక్టర్స్ ఏమో ఇల్లు ఒక తయారు చేస్తారు,
ఏమన్నా బీపీ పెరిగిందంటే ఇది టెస్ట్ చేయాలి, అది టెస్ట్, బీపీకి టెస్ట్ చేయాల్సిన మళ్ళీ డాక్టర్ పంపించిన అంటే మా వేళ మా సీనియర్ డాక్టర్ ఉన్నాడు ఒక నో నథింగ్, ఓన్లీ 1 టాబ్లెట్ 2 టాబ్లెట్స్ అంటారు. మీరేమో పోతే కేర్లో మీలో పోతే ఇంత లిస్ట్ ఇస్తారు. మళ్ళీ టాబ్లెట్స్ కూడా బాగా నాకు 200 జరిగిపోతే 500 డాక్టర్ టాబ్లెట్స్. దీంతో వృద్ధులకు ఇంకా ఇబ్బంది అవుతుంది. దయచేసి డాక్టర్ గారు ఏ హాస్పిటల్లో లేకపోతే డాక్టర్ అయిపోతే మిస్ అయినా అవన్నీ నాకు తెలుసు. కాబట్టి కొంచెం కాపాడండి. మీ దగ్గరకు వచ్చి నేను ఎందుకు బాగాలేదో వస్తున్నా. మీరు ఇంకా డోసెస్ పెంచి మరి మీకు చేయకండి. మాకు ఎక్కువ రోజులు బతకడం లేదు, ఉన్నన్ని రోజులు సంతోషపడే కాదు, అంతేనా? నాకు ఎక్కువ టైం లేదు, ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అవి చేయండి. నేను ముగిస్తాను. ఇవాళ నేను ఒకటి అన్ని చూశాను. ఒక బుక్ ప్రింట్ చేపిస్తాను. యువకులకు ఏం కావాలి, వ్యవసాయం చేసుకోవడానికి ఏం కావాలి, విద్యుత్ కాపాడడానికి ఏమి ఉండాలి, మనం అందరం ఇవన్నీ కాపాడితే వాటర్గా ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది. అవన్నీ కానీ ఎడ్యుకేషన్ కానీ మన పిల్లల ఫ్యూచర్ బాగుండడానికి ఏది బాగుంటుందో మన కరెక్ట్గా ఎప్పుడైనా సలహా ఇవ్వచ్చు. అది మంచిదైతే డెఫినెట్ అమలు చేద్దాం, కాకుండా మీకు రిప్లై చేస్తాం. అక్కడ రోజులు అది కూడా మనం చెప్పిన బెస్ట్ సర్వీస్ ఎస్టో వస్తుంది. వేరే ఉన్నాయి సిమెంట్స్